Life is full of oppositions and opportunities with warranty but no guarantee. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. ఈరోజు మనతో పాటు అనిల్ రాజ్ గారు ఉన్నారు. ఆయన ఒక మంచి న్యూమరాలజిస్ట్, మనందరికీ తెలిసిందే ఇది. సార్, నాకు ఒక చిన్న డౌట్ సార్. ఏంటంటే ఇప్పుడు సంజీవని న్యూమరాలజీ ఛానల్లో ఇప్పుడు ప్రతి వీడియో చూసుకున్నట్టయితే వ్యూవర్షిప్ అనేది తక్కువ ఉంది. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి నియర్లీ ఒక 2 to 3 years అవుతుంది. సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఒక 3 to 4,000 వరకే ఉన్నారు. అసలు మెయిన్ రీజన్ ఏమంటారు సార్? అంటే మీరు బేసికలీ ఆన్ బేసిస్ ఆఫ్ యూట్యూబ్ కంటెంట్, ఇప్పుడు యూట్యూబ్ కాన్సెప్ట్ బట్టి చూస్తే సబ్స్క్రైబర్స్ అనేది నాకు నియర్లీ 2 to 3 yearsలో ఓన్లీ 3 to 4,000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఇంకా వ్యూస్ కూడా తక్కువనే ఉంది, అంటే నియర్లీ 400, 500, 1000 కాకుండా. అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందికి ఈ డౌట్ అనేది ఉంది. అంటే ఇది డౌట్ కంట నేను ఆలోచించేది ఏంటంటే, ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు 2 to 3 years బ్యాకే, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ మోడ్లో నేను స్టార్ట్ చేసాను. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే ఇన్ఫర్మేషన్తో పాటు కన్ఫర్మేషన్ ఇవ్వడం ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. చాలామంది ఏమంటారంటే సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ ఉంటే ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. అదే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారా లేదా కాదు, నాకు ఆర్గానిక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా. మీరు గమనిస్తే ఇప్పుడు 3 to 4,000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు నమ్మగలుగుతారా, నియర్లీ నేను ఒక 3,000 to 4,000 సబ్స్క్రైబర్స్లో ఒక 1,500 to 2,000 మెంబర్స్తో నేను మాట్లాడాను. దాంట్లో ఎంతోమంది నా జెన్యూన్ క్లయింట్స్ అనేది సబ్స్క్రైబ్ చేశారు. ఓకే. ఇంకోటి, నాకు నా యూట్యూబ్ ఛానల్లో నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండాలి అలా అని కాకుండా, నా కాన్సెప్ట్ అనేది చాలా న్యూ కాన్సెప్ట్, అది అర్థం కావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఓకే. ఇంకోటి, న్యూతో పాటు నేను ఫోకస్ చేసేది ఏంటంటే, నాకు ఫ్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. అంటే నేను నా యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసే కంటే నేను నా జెన్యూన్ క్లయింట్స్కి నేను ఎంత సర్వీస్ ఇస్తున్నా అనేది అది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అయితే ఇప్పుడు మీరు గమనిస్తే ఎంతోమంది నా యూట్యూబ్ ఛానల్కి అప్రోచ్ అయినా, నా వీడియోస్ చూసినప్పుడు ఎవరు కూడా డైరెక్ట్ నా ఛానల్కి రాలేరు. వాళ్ళు వేరేది వెతుకుతూ వేరే న్యూమరాలజీ మీద డౌట్స్ ఉండి అప్పుడు నా ఛానల్ దొరకడం వల్ల అప్పుడు వాళ్ళకి నా కంటెంట్ అని రావడం జరిగింది. నా దగ్గర అయితే ఒక్కసారి ఫస్ట్ టైం వచ్చిన క్లయింట్ ఉండే లైఫ్ లాంగ్ ఎవరి దగ్గరికి వెళ్ళరు, లేదా ఎంతో మంది దగ్గర వెతుకుతూ నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరనే అలాగే లాస్ట్ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. ఇలా నేను ఆలోచించాను. ఇంకోటి, నేను ద సెలెక్టెడ్ పీపుల్ని ఎంచుకోవడంలో మీనింగ్ ఏంటనేది నేను ఒక చిన్న స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టోరీలో మీకు అర్థమైపోతుంది నేను ఎవరి కోసం వెతుకుతున్నాను, నా ఛానల్ ఎటువంటిది అనేది ఈ స్టోరీలో మీరే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు బేసికలీ చాలామందికి ఏంటంటే ఏదైనా ఈజీగా అర్థం కావాలంటే నేను యూజ్ చేసేది ఏంటంటే ఒక స్టోరీ లాగా. అయితే ఈ స్టోరీలో మీకు అర్థమైపోతుంది నేను ఎలా స్పెసిఫికేషన్స్ చేస్తున్నా అనేది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఒక పౌల్ట్రీ ఫామ్ ఉందండి. పౌల్ట్రీ ఫామ్ అంటే ఎవరైతే కోడళ్ళని పెంచి దాన్ని పొదిగి దాన్ని పెద్దగా చేసి మళ్ళీ అందరికీ ఇప్పుడు ఏదైతే ఫ్యాక్టరీకి అమ్మేస్తారో అది అన్నమాట. అలా ఒక ఓనర్ అనేది ఏం చేస్తాడంటే ఒక సెట్ ఆఫ్ కోడి పిల్లల్ని తీసుకొస్తారు. ఒక ఎగ్జాంపుల్ ఒక 50 or 100, ఓకే, తీసుకొచ్చి దానికి దాన వేసి పెంచడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చాలా కోడి పిల్లల్లో ఒక్క కోడి పిల్ల అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఆయన చూసినప్పుడే గమనిస్తాడనమాట, కానీ అంత పట్టించుకోడు. అయితే ఈ అన్ని పిల్లలకి దానా వేసినప్పుడు అన్ని దాన తింటుంటుంది చాలా బాగా, ఆ ఒక్క కోడి పిల్ల అనేది అంత మంచి తినదు. అదేమంటుందంటే ఇది నాకు తినబుద్ధి అయితే లేదు, ఇది ఏంటి ఇలా ఉందని అందరితో చర్చిస్తుంది అనమాట. అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే వచ్చిన దానాన్ని తిను, నువ్వు ఎందుకు డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు అని కొన్ని రోజులు ఇంకేమవుతుందంటే అన్ని కోడి పిల్లలు ఇంత పెరిగినప్పుడు అది ఒక్కటి ఇంత పెరుగుతుంది అనమాట. అన్ని కోడి పిల్లలు అందంగా ఉంటే ఇది కొంచెం వికృతంగా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ కోడి పిల్లలపై కంప్లైంట్ ఇస్తుంది పెద్ద కోడిలకి, ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, ఇది ఆలోచన అంత డిఫరెంట్ ఉంది అని. అయితే అందరు దాన తినేటప్పుడు ఈ కోడి పిల్ల ఏం చేస్తుందంటే అక్కడ నుంచి ఒక ఎలుక పోతుంటే ఈ ఎలుకని తింటే ఎలా ఉంటుందని అడుగుతుంది అన్నమాట. అంటే వీడు కొంచెం డిఫరెంట్, వీడిని పక్కన పెట్టేసి అందరు అంతా పట్టించుకోరు. ఇదంతా చూస్తున్న ఆ ఓనర్ ఏం చేస్తాడంటే ఆయన కన్ఫర్మ్ అయిపోతాడు అనమాట, ఇది కొంచెం కోడి పిల్లలా లేదు అని. ఏం చేస్తాడంటే అది పండుకున్నప్పుడు దీన్ని తీసుకుపోయి ఒక చెట్టు గూడులో వేసేస్తారు. గూడు ఉంటుంది కదా చెట్టు మీద. అయితే ఇది నిద్రపోయి ఇది లేచి చూసేటప్పటికి
చాలా మీద ఎత్తులో ఉంటుంది. అది ఏం చేస్తుందంటే అరే ఇప్పుడు దానికి ఆకలి అవుతుంది, ఇప్పుడు కంపల్సరీ ఆకలి అయినప్పుడు ఏదైనా తినాలి, అయితే అది దాన కూడా తినడానికి రెడీ అయిపోతుంది. కానీ గమనిస్తే అది చెట్టు మీద ఉంది. ధైర్యం చేసి ఏమైనా కానివ్వండి ఆకలి వస్తుంది, కాళ్ళు ఇరిగినా పర్వాలేదని కళ్ళు మూసుకొని ఏం చేస్తుంది అంటే దుంకేస్తుంది, రెక్కలు కొడుతుంటుంది అనమాట. కొంచెం ఒక్క కన్ను తెరిచి చూస్తే అది ఉన్న ఎత్తు కంటే ఇంకా మీదికి వెళ్తుంది, ఇంకా కళ్ళు మూసుకొని ఇంకా మీదికి వెళ్తుంది. అక్కడి నుంచి దానికి అన్ని క్లియర్గా కనపడుతుంది. దానికి ఆకలి అవుతుందని గమనించి అది ఏం చేస్తుంది అంటే అక్కడి నుంచి ఒక ఎలుకపోతుంటే దాని ఫస్ట్ టైం దాని దగ్గరికి వెళ్ళి పట్టుకొని తిని అంటది అనమాట, అరే ఈ టేస్ట్ అనేది ఇంత బాగుంది, ఇన్ని రోజులు ఈ దాన తినేసి ఇవన్నీ తినే కంటే ఈ టేస్ట్ ఎంత బాగుందని ఆలోచిస్తుంది అనమాట. అప్పుడు అది దూరంలో వెతుకుతూ చూస్తే దానికి ఆ పౌల్ట్రీ ఫామ్ కనబడుతుంది. అక్కడ అది ఏం చేస్తుంది అంటే ఆ కోడి పిల్లల దగ్గరికి వెళ్తుంది, అవి కూడా పెద్దగా అవుతుంది. అది చూసి దగ్గర పోతే ఎవరు కూడా దాని దగ్గర రానియరు అనమాట. అరే నువ్వు వెళ్ళిపో అంటే ఇది బాధపడుతుంటుంది, నేను వీళ్ళతోనే కదా పెరిగింది, వీళ్ళతోనే ఏంటి అనే లైఫ్ అనేటప్పుడు అక్కడ ఒక పావురం వచ్చి చూసి భయపడి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు దీనికి డౌట్, వీళ్ళు నన్ను గుర్తుపడతలేరు, ఈ పావురం నన్ను చూసి భయపడ్డది, అయితే ఈ పావురంకి నేను ఎవరో తెలుసు అని దాన్ని ఇంకా పడి అది ఎక్కడ పోయినా దాన్ని వెతికి ఒక దగ్గర పట్టుకొని దాన్ని అడుగుతుంది అనమాట, నేను ఎవరో ఇప్పుడు నువ్వు నాకు చెప్పు లేదా నేను నిన్ను చంపేస్తా. అయితే అది అంటది, నేను నిన్ను చూసి భయపడుతున్నది నేను ఒక్కటే కాదు, అందరూ నిన్ను చూసి భయపడతారు, నువ్వు ఎవరో నువ్వు అనుకుంటున్నావు నువ్వు కోడి పిల్లవని, నువ్వు కోడి పిల్లవి కాదు, నువ్వు గద్ద పిల్లవి అంటది. అయితే ఇక్కడ గద్ద పిల్ల అనగానే అది అంటది, మళ్ళీ నేను ఇలా బతుకుతున్నాను కదా అంటే ఇది నీ టెరిటరీ కాదు, ఇది నీ సామ్రాజ్యం కాదు, నీ సామ్రాజ్యం అనేది వేరే ఎక్కడుందో నేను చూపిస్తానని అక్కడ తీసుకొని వెళ్తుంది అనమాట. అక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూసి గద్దల మొత్తం సమూహాన్ని చూసి ఇది అప్పుడు దాని రెక్కలు స్ప్రెడ్ చేస్తే నియర్లీ 3 to 6 feet పెరుగుతుంది. అక్కడ దాని సామ్రాజ్యం అని సృష్టించి అది అక్కడ స్టార్ట్ చేస్తారు, లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఈ స్టోరీ నేను చెప్పేదానికి కారణం ఏంటి అంటే మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ గద్ద పిల్ల అనేది థింకింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏంటో అనేది వాళ్ళకి చాలామందికి తెలుస్తలేదు. వాళ్ళ లోపల ఎవరైతే నేను గద్ద పిల్లని, నేను ఈ సొసైటీలో డిఫరెంట్గా ఉంటాను, నా లైఫ్ అనేది డిఫరెంట్గా ఉండి నాకు ఎవరైనా గైడెన్స్ ఇస్తారా, ఇప్పుడు ఆ గద్ద పిల్లకి ఎట్లయితే పావురం అనే దారి చూపించిందో ఇలాంటి వాళ్ళు ఎవరైతే వెతుకుతూ దొరికిన యూట్యూబ్ ఛానలే సంజీవిని న్యూమరాలజీ. అంటే మీరందరూ ఎవరైతే కోడి పిల్లల్లాగా ఉండి నాకు ఇన్ని లక్షల సబ్స్క్రైబర్ రావాలంటే నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఆ సెలెక్టెడ్ న్యూ అండ్ ఫ్యూ. నా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది, నాకు ఒక్క గద్ద పిల్ల ఉన్నా చాలు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎవరైతే వెతుకుతూ వాళ్ళ లైఫ్ని సక్సెస్ చేసుకోవాలని వచ్చిన వాళ్ళు తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ అవుతారు. అలాంటి డైరెక్షన్ ఇయ్యంకే సంజీవిని న్యూమరాలజీ వచ్చింది. నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన అనుకుంటా. ఇప్పుడు అంటే చాలా బాగా చెప్పినారు సార్. అంటే లైక్ ఇప్పుడు నేనే ఆలోచిస్తున్నా అనమాట. అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, నాకు ఫ్యూ ఆఫ్ పీపుల్ ఉంటే చాలు, ఉన్నవాళ్ళు జెన్యున్గా ఉంటే చాలు అని. సో ఆ మాట అయితే చాలా బాగుంది, లిటరల్లీ చాలా బాగుంది సార్, బాగా చెప్పినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.